ఎన్నో విషయాలు అటు భక్తిపరంగా, ఇటు రాజకీయ పరంగా, ఆస్ట్రాలజీ పరంగా చాలా విషయాలు మనం మన ఛానల్‌లో మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే మాసం మారింది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చాలా వరకు చూసేది రాశి ఫలాలే. ఇక మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి? ఎలాంటి మంత్రాన్ని ఉపదేశించాలి? లేదా ఎలాంటి మంత్రోచ్చారణ వలన మనకి లాభాలు కలుగుతాయి? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రఘు. నమస్తే. రఘుప్రియ గారు, ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం? మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాలు, ఉమ్, ఆరుద్ర 4 పాదాలు, ఉమ్, పునర్వసు 1, 2, 3 పాదాల వారికి మిథున రాశి. ఉమ్, అయితే వీరికి ఎలా ఉందంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓకే. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఉమ్, మానసికంగా వేధిస్తున్న సమస్యలు ఏమైనా ఉంటే ఈ మాసంలో వాళ్ళకి కుదుట పడుతుంది. ఓ, తర్వాత మాసం మధ్యంలో వీళ్ళకి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఉమ్, అన్ఎక్స్పెక్టెడ్ గా ఎక్కడి నుంచో డబ్బు డబ్బులు వచ్చి వస్తుంది పడతాయి, మొత్తానికి. వచ్చేస్తాయి. ఓకే. అయితే వృత్తి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఉమ్, నూతన వస్త్ర ప్రాప్తి ఉమ్, ఈ మాసం చాలా చక్కగా ఉంది వీళ్ళకి. ఉమ్, వాహనాలు ఏమైనా కొనుగోలు చేయాలంటే కూడా ఈ మాసంలో వాళ్ళు ప్లాన్ చేస్తే కొనేసుకోగలుగుతారు. ఓ, అయితే సన్నిహితుల దగ్గర నుంచి వీళ్ళకి గిఫ్ట్ల రూపంలో కానీ ఏదో రకంగా వీళ్ళకి వస్తువులు వస్తూనే ఉంటాయి. ఉహుం, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, సన్నిహితుల దగ్గర నుంచి, కుటుంబ బంధువుల దగ్గర నుంచి ఓకే. వీళ్ళకి వస్తువులు అలా వస్తూ ఉంటాయి, కొనుక్కోకుండా వస్తూ ఉమ్, ఉంటాయి అనమాట. ఉమ్. చాలా అయితే హ్యాపీ యాక్చువల్ గా. చాలా హ్యాపీ. ఎవరన్నా ఉంటే తొందరగా ఇచ్చేయాలనుకుంటారు. రైట్. తర్వాత అంటే బహుమతుల రూపంలో వీళ్ళకి వస్తూ అవును. ఉంటాయి, ఉమ్. బంధుమిత్రులను కలుస్తూ ఉంటారు. మనం కొనేదానికన్నా అలా ఏదైనా గిఫ్ట్ వస్తే చాలా హ్యాపీగా చాలా ఫీల్ అవుతాం. ప్రీతికరంగా ఉమ్, ఉంటుంది. ఉమ్, అయితే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఓకే. ద్వితీయార్థంలో మాత్రం అంటే ఫస్ట్ హాఫ్ లో ఇవన్నీ చక్కగా జరుగుతాయి. ఉమ్, సెకండ్ ఫేజ్ లో అంటే ద్వితీయార్థంలో మాత్రం వీళ్ళకి కొంచెం ఉమ్. అనుకోని మానసిక, శారీరక వేదనలు, సమస్యలా? సమస్యలు కలిగే ఓకే. సూచన ఉమ్, కనబడుతోంది. ఉమ్, దీని గురించి వీళ్ళకి ఏం చేయాలంటే ముందుగా వైద్యుడిని సంప్రదించి, అంటే మనకు కొంచెం గోచరిస్తోంది, అనుమానం వస్తోంది అనుకున్నప్పుడు వెంటనే ఉమ్. వైద్యుడిని సంప్రదించాల్సిన ఓకే. హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఏమన్నా? ఇష్యూస్ ఓకే. వచ్చేటట్టుగా ఉంది సెకండ్ ఉమ్, ఫేజ్ లో. ఉమ్, అయితే బంధుమిత్రులతో కూడా ఫస్ట్ హాఫ్ లో బానే ఉంటారు ప్రథమార్థంలో. ఉమ్, ద్వితీయార్థంలో ఏంటంటే కొంచెం వివాదాలు వస్తాయి. ఉమ్. అంటే నా గిఫ్ట్ నాకు ఇచ్చేయండి అని అంటారులేండి. ఓకే. గిఫ్ట్ కాదులే కానీ ఏదో మొత్తానికి మొత్తానికి ఆస్తికి చిన్న సంబంధించి చిన్నగా కానివ్వండి ఏమైనా రావచ్చు. ఉమ్, అదనమాట. ఉమ్, అయితే ఆవుకి వీళ్ళు శనగలు, ఉడకపెట్టిన శనగలు నివేదించగలిగితే, ఉమ్, పెట్టగలిగితే ఈ మంచి ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు ఏవైతే అనుకున్నామో ద్వితీయార్థంలో ఉమ్. అవి రాకుండా జాగ్రత్త పడతారనమాట. రైట్. ఉమ్, తర్వాత గోచార రీత్యా వీళ్ళకి అష్టమ శని ప్రభావంలో ఉన్నారు వీళ్ళు. ఉమ్హు. గోచార రీత్యా చూసుకుంటే ఓకే. అష్టమ శనిలో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు. ఉమ్, ఉమ్. అయితే దానికి ఏం చేయాలంటే పశుపక్షులకి నీళ్లు త్రాగించడం కానీ, దాణా వేయడం కానీ చేస్తే ఈ సమస్య నుంచి సెకండ్ బయటపడతారు. హాఫ్ లో చాలా సింపుల్ గానే బయటపడతారు. ఉమ్, బయటపడిపోతారు. ఉమ్. సో అదండి. అదనమాట విషయం. ఎలాంటి పండ్లని కానీ ఫుడ్ విషయాల్లో ఏదైనా జాగ్రత్తలు ఏమన్నా చెప్పగలరా వీళ్ళకి? వీళ్ళకి ఫుడ్ విషయంలో ఎక్కడ అంటే అంటే మీరు అందరికీ ఎలాగో చెప్పేది హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నారు కదా, Yes. అలాంటి ఫుడ్ విషయంలో ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఏమన్నా చలవ ఉన్నాయా? చేసే పదార్థాలు తినకుండా ఉంటే మంచిది. ఓకే. ఎందుకంటే మనకి వర్షాకాలం వస్తుంది కాబట్టి. ఈ రెండిట్లోనూ సగం సగంగా ఉన్నాం. ఉమ్, సగం వేసవి కాలం, సగం వర్షాకాలము. ఉమ్, ఈ వర్షాకాలంలో వచ్చేవి అంటే చలవ చేసేవి పళ్ళు ఉంటాయి కదా, ఉమ్, ఉమ్, అంటే అరటిపండు, ఉమ్, నెక్స్ట్ ముద్దగా ఉండే పళ్ళు, కఫం చేరే పళ్ళు ఉమ్, తినకుండా ఉండడం ఒకటి. ఉమ్, అంటే మన వైద్యపరంగా చెప్పాలి అంటే బయట ఫుడ్ అసలు తినకుండా ఉంటే మరీ మంచిది. ఉమ్, అది హ్యాపీ. అది చాలా మంచిది. చాలా చక్కగా వివరించారు రఘుప్రియ గారు. సో అదండి మిథున రాశి వారికి. ఆ, బానే ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా మానసికంగా లేదా హెల్త్కి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ వస్తాయి అన్న సూచనలు ఏమైనా కనిపిస్తే సెకండ్ హాఫ్లో మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అది అవుతూనే పరిహారం చెప్పారు, పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఖచ్చితంగా జాతకాల్ని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మేడం అపాయింట్మెంట్ ఇస్తారు తప్పకుండా. మీకు ఏదైనా దోషాలు ఉన్నా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాన్ని క్లారిటీ ఇస్తారు. ఖచ్చితంగా మీరు ఇచ్చే జాతకాలు ఏవైతే ఉన్నాయో 100% గోప్యంగా ఉంచబడతాయి. సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.